అనగనగా ఒక రాజ్యం ఉండేది. దానిలో ప్రజలు చాలా మంచివాళ్ళు. కానీ రాజుకి, మంత్రికి మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగానే ఉండేది. వాళ్లకు అందరు రాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించటం అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకని ఏదైనా ప్రత్యేకత ఉండాలని వాళ్ళొక శాసనం చేశారు. పగలును రాత్రిగాను, రాత్రిని పగలుగాను నిర్ణయించారు. రాజ్యంలో ప్రతి వాళ్ళు చీకట్లో పనిచేయాలి, తెల్లారాక పడుకోవాలి. ఎవరైతే ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారో వాళ్లకు మరణదండన తప్పదు. ఇక ప్రజలు ఏం చేస్తారు? రాజుగారు ఎట్లా చెబితే అట్లా చెయ్యక తప్పలేదు. తమ ఆజ్ఞలు చక్కగా అమలవుతున్నందుకు రాజుగారు, మంత్రిగారు మాత్రం చాలా సంతోషపడ్డారు. ఒక రోజున తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి ఒక మహమానితుడైన ఒక గురువు వచ్చాడు. మధ్యాహ్నం అవుతున్నది. నగరం కూడా చాలా అందంగా ఉన్నది. కానీ అటూ ఇటూ తిరుగుతూ మనుషులు కాదు కదా, ఒక్క ఎలుక కూడా కనబడలేదు వాళ్లకు. అందరూ తలుపులు బిగించుకొని నిద్రపోతున్నారు. రాజు ఆజ్ఞలకు భయపడే ప్రజలు చివరకు ఆ రాజ్యంలో పశువులకు కూడా పగటి నిద్ర అలవాటు చేసేశారు. గురు శిష్యులిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అయితే సాయంత్రం అయ్యేసరికి నగరం అంతా ఒక్కసారిగా మేల్కొన్నది. ప్రజలంతా ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసుకోవడం మొదలు పెట్టారు. గురు శిష్యులిద్దరకు వాళ్ళ విధేయతను చూస్తే చాలా ముచ్చట వేసింది. చీకటి పడుతుండగా వాళ్ళిద్దరికి బాగా ఆకలి వేసింది. దుకాణాలు తెరిచారు కనుక వెళ్ళి ఏమైనా భోజన సామాగ్రి కొని తెచ్చుకుందామని ఇద్దరు బజారుకు వెళ్ళారు. చూస్తే ఆశ్చర్యం! అన్ని సామాన్లు ఒకే రేటు. ఒక్కొక్కటి ఒక్కో దుడ్డు అంతే. సోలెడు బియ్యము అంతే, డజను అరటిపళ్ళు అంతే. శిష్యుడు భోజన ప్రియుడు. అతను ఆ ధరల్ని చూసి చాలా సంతోషపడ్డాడు. ఎన్ని సామాన్లు కొనుక్కున్నా నిండా 10 దుడ్లు కూడా ఖర్చు అవ్వలేదు. మరి ఇదంతా చూస్తున్న గురువు గారు ఇలా అన్నాడు. ఇది పిచ్చివాళ్ల రాజ్యంనైనా ఇలాంటి చోట ఉండటం చాలా ప్రమాదం. వేరే ఎక్కడికైనా పోయి ఉందాం. త్వరగా పోదాం పదా. ఇక్కడ ఉండకూడదు. గురువు గారు, ఇక్కడున్నన్ని తిండి పదార్థాలు మనకు ఈ ధరల్లో వేరే ఎక్కడా దొరకవు. ఇంత అద్భుతమైన ప్రదేశం ఇది. ఇక్కడే ఉండిపోదాం మనం. ఇది ఎక్కువ కాలం నడవదు నాయనా. అదిగాక వీళ్ళు నిన్ను ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. నా మాట విని నాతో వచ్చేయి. ఇద్దరం వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏది ఏమైనా సరే నేను ఈ స్వర్గాన్ని వదిలి రాను. నన్ను క్షమించండి గురువు గారు. దయచేసి నన్ను ఇక్కడే వదిలిపెట్టేయండి. నేను ఈ స్వర్గంలో జీవించాలి అని అనుకుంటున్నాను. ఆ రాజ్యం వైభవం ముందు గురువుగారి మంచి మాటలు వెలబోయాయి వాడికి. గురువుగారు చేసేది ఏమీ లేక అక్కడే అతన్ని వదిలేసి ఇలా అంటాడు. నీకు అవసరమైనప్పుడు పిలువు, వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శిష్యుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. సంతోషంగా రోజు అరటిపళ్ళు, నెయ్యి, తేనె, అన్నం, గోధుమ రొట్టెలు ఇట్లా ఏవి పడితే అవి మెక్కి అచ్చొచ్చిన ఆంబోతు మాదిరి గుండ్రంగా, సున్నంగా, బలంగా తయారవుతాడు. ఇలాగే రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు ఆ నగరంలో ఒక ధనిక వ్యాపారి ఇంట్లోకి ఒక దొంగ జొరపడ్డాడు. మామూలుగా కాదు. వ్యాపారి ఇంటి గోడకు కన్నం వేసి ఆ కన్నంలో నుంచి లోనికి దూరాడు. లోపల ఉన్న విలువైన వస్తువుల్ని మూటగట్టుకొని ఇక బయట పడదామనుకున్నాడు. ఈలోగా వాడు కన్నం వేసిన గోడ నిలువుగా కూలింది. వాడు తను తవ్విన గోడ కింద తానే పడి చనిపోయాడు. అయితే ఆ దొంగ తమ్ముడు రాజుగారి దగ్గరికి పోయి వ్యాపారి మీద ఫిర్యాదు చేశాడు. ప్రభు, మా అన్న తన కుల వృత్తిని సజావుగా నిర్వహిస్తుండగా ఒక గోడ అతని మీద కూలి అతని ప్రాణాన్ని నిలువుగా తీసింది. దానికి కారణం ఈ వ్యాపారే. అతను గోడను బలంగా దృఢంగా కట్టి ఉంటే మా అన్నకు ఇలాంటి గతి పట్టేది కాదు. తమరు ధర్మమూర్తులు, దోషిని కఠినంగా శిక్షించి మా అన్న కుటుంబానికి న్యాయం చెయ్యాలి అని అన్నాడు. రాజు వాడికి న్యాయమే గెలుస్తుంది అని భరోసా ఇచ్చాడు. వెంటనే వ్యాపారిని కూడా పిలిపిస్తాడు. ఇక ఆ వ్యాపారి అక్కడికి రాగానే ప్రశ్నల వాన మొదలవుతుంది. నీ పేరు? షేటి ప్రభు. చనిపోయిన ఆ వ్యక్తి మీ ఇంటికి దోచుకునేందుకు వచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? మా ఇంట్లోనే ఉన్నాను మహారాజా. వాడు గోడకు కన్నం వేసి ఇంట్లోకి దూరాడు. గోడ బలహీనంగా ఉంది. అది
వాడి మీదనే కూలింది. దోషి నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ దోషి కట్టిన గోడ ఒక వ్యక్తి ప్రాణాలను హరించింది. దీనికి పూర్తి బాధ్యత దోషిదే. మేం నీకు తగిన దండన విధిస్తాం. అప్పుడు షేటి ఇలా అంటాడు. కానీ మహారాజా, అది అన్నాడు వరహాల షేటి. కథ ఇలా అడ్డం తిరిగిందేమో అని ఆశ్చర్యపోతూ కానీ గీని ఏమీ లేదు. నేరం చేసిన వాడికి శిక్ష పడవలసిందే అన్నాడు రాజు గంభీరంగా. తన ప్రాణాలకు ఎసరు పెట్టారన్న తరువాత వరహాల శెట్టి మెదడు చురుగ్గా ఒక్క పనిచేసింది. క్షణం ఆగండి మహారాజా. నిజానికి ఆ గోడను కట్టింది నేను కాదు. గోడను కట్టిన మేస్త్రిదే అసలు తప్పు. అతను దానిని గట్టిగా కట్టి ఉండాల్సింది. అతని నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది. మీరు అతన్ని శిక్షించాలి మహాప్రభు. అన్నాడు వరహాల శెట్టి. అప్పుడు మహారాజు గోడను కట్టిన మేస్త్రి ఎవరు? అని అడిగాడు. మహారాజా, మా ఇంటిని మా నాన్నగారు బ్రతికున్నప్పుడు కట్టారు. అప్పుడు మా ఇంటి గోడ కట్టిన మేస్త్రి ఇప్పుడు ముసలివాడయ్యాడు. నాకు బాగా తెలుసు. అతను ఇంటికి దగ్గరలోనే ఉంటాడు అన్నాడు వరహాల శెట్టి ఊపిరి పీల్చుకుంటూ. మేస్త్రిని పిలుచుకురమ్మని సేవకులను పంపారు మహారాజు గారు. వరహాల శెట్టిని క్షమించి వదిలేస్తూ కొద్దిసేపటికి మేస్త్రి వచ్చి నిలబడ్డాడు. అప్పుడు మహారాజు ఆ మేస్త్రిని ఇలా అడుగుతాడు. ఏమయ్యా, వరహాల శెట్టి తండ్రి బతుకున్న కాలంలో వాళ్ళ ఇంటి గోడను కట్టావట, నువ్వు నిజమేనా? అవును ప్రభు, ఆ ఇంటి గోడను కట్టింది నేనే. ఇలాంటి గోడనా కట్టేది? అది ఒక పేద దొంగ మీద కూలి వాడి ప్రాణాలనే హరించింది. నువ్వే ఈ హత్య చేసినట్లు రుజువైంది కనుక మేం నీకు మరణదండన విధించాలి ఇప్పుడు. రాజుగారు తొందరపడి తన మరణదండన విధించేలోగా మేస్త్రి తెలివి కూడా మేల్కొన్నది. అతను గట్టిగా వాదించాడు. ప్రభు, నన్ను శిక్షించే ముందు నా మరణం ఒక్కసారి ఆలకించండి. నేను ఈ గోడను కట్టిన మాట వాస్తవం. అది బాగా కట్టలేదన్నది వాస్తవమే. అయితే అది అలా ఎందుకు తయారయిందో కూడా చూడాలి తమరు. ఆ సమయంలో నా మనసులో లేదు. నాకు ఇంకా గుర్తున్నది. నేను గోడను కడుతూ ఉన్న సమయంలో ఒక నర్తకి తన కాలి అందెల్ని చేతి గాజుల్ని గలాగలాడించుకుంటూ అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నది రోజంతా. దాంతో నా మనసు వశం తప్పింది. నా చూపు ఇక నేను కడుతున్న గోడ మీద నిలవలేదు. మీరు ఆ నర్తకిని కఠినంగా శిక్షించాలి. ఆమె ఇల్లు నాకు తెలుసు. అన్నాడు మేస్త్రి. నాకు తెలుసు. కథలోతు పెరుగుతున్నది. దీన్ని పూర్తిగా పరిశోధించకుండా వదిలేందుకు వీలు లేదు. ఆ నర్తకిని ఇటు పిలుచుకురండి. ఆమె ఎక్కడున్నా సరే. అన్నాడు రాజుగారు. ఇప్పుడు ఆ నర్తకి ముసలిది అయ్యింది. ఆమె వణుక్కుంటూ వచ్చి నిలబడ్డది. పాపం, ఈ మనిషి అక్కడ కూర్చొని గోడ కడుతున్నప్పుడు నువ్వు గాజులు అందెలు గలగలాడించుకుంటూ వీధిలో అటు ఇటు తిరిగావా? నువ్వు వయసులో ఉన్నప్పుడు ఒక రోజున? అడిగాడు మహారాజు నర్తకిని. నిజమే మహారాజా, తిరిగాను. ఒప్పుకున్నదామె. అయితే నువ్వే దోషివన్నమాట. గాజులు అందెలు గలగలాడించి నువ్వు వాడి ఏకాగ్రతను దెబ్బతీశావు. దాంతో వాడు కట్టే గోడ పాడయ్యింది. అది ఒక పేదవాడి మీద కూలి వాడి ప్రాణం తీసింది. నీ మూలంగా ఒక అమాయక ప్రాణి బలయ్యింది. నీకు శిక్ష తప్పదు. ఆమె ఒక్క క్షణం ఆలోచించి ఇలా అన్నది. మహారాజా, ఆగండి. నేను ఆ రోజున అట్లా రోడ్డు మీద అటు ఇటు ఎందుకు తిరిగానో గుర్తుకు వచ్చింది. ఇదంతా ఆ కంసాలి చేసిన పని. నేను అతనిని కొన్ని బంగారు నగలు చెయ్యమని డబ్బులిచ్చాను. అతను వాటిని ఇప్పుడిస్తాను అంటూ ఆ రోజంతా తిప్పుతూనే ఉన్నాడు. అతని వల్ల నేను ఆ రోజున కనీసం 1 డజను సార్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాను. ఇది నా తప్పు కాదు మహాప్రభు. అదంతా ఆ నీచుడు కంసాలి చేసిన తప్పు. ఈ వయసైపోయిన నర్తకి మాటలు విన్న మహారాజు కూడా తనది పాపం ఏం తప్పు లేదు అనుకున్నాడు. అందిన సాక్ష్యాధారాలను పరిశీలిస్తూ రాజుగారు, అసలు నేరస్తుడు ఇప్పుడు దొరికాడు. పోండి, పొయ్యి ఆ కంసాలిని ఇటు ఈడ్చుకొని రండి అని సైనికులకు ఆజ్ఞాపించాడు రాజు.
సైనికులు పరుగు పరుగున వెళ్ళేసరికి కంసాలి తన దుకాణంలో ఒక మూలన నక్కి కూర్చొని ఉన్నాడు. తన మీద వచ్చిన ఆరోపణలు వినగానే అతను తన మెదడును చురుకు చేసుకొని ఇలా అంటాడు. ప్రభు, నేనొక పేద కంసాలిని. ఈ నర్తకిని నేను నా దుకాణం చుట్టూ అనేకసార్లు తిప్పుకున్న మాట నిజమే. అయితే నేను ఆమెకి అలా సాకులు చెప్పటానికి ఒక కారణం ఉంది. నా మీద ఒక ధనిక వర్తకుడు చాలా ఒత్తిడి తెచ్చాడు. ఆ ధనిక వర్తకుడి ఇంట్లో పెండ్లి ఉండింది. ఆ సమయంలో ఆయన తన నగల్ని ముందుగా చేసి ఇవ్వాలని నన్ను బలవంత పెట్టాడు. ధనికులు ఎంత గట్టిగా మాట్లాడతారో మీకు తెలియని విషయం కాదు కదా స్వామి. ఆయన వల్లనే నేను ఈమెకు నగల్ని అందివ్వటంలో కాస్త ఆలస్యం చేయటం వల్ల తనను అలా తిప్పుకోవాల్సి వచ్చింది. ఆ మాటలను విన్న మహారాజు, ఎవ్వడా ధనిక వర్తకుడు ధనబలంతో తన నగల్ని ముందు చేయించుకొని ఈ పేద నర్తకిని అన్నిసార్లు దుకాణం ముందు వీధిలో తిరిగేలా చేసిన ఆ కరుకు వాడెవ్వడు? వాడి మూలంగానే మేస్త్రి మనసు వశం తప్పింది. అతని వల్లనే గోడ సరిగ్గా కట్టబడలేదు. అతని వల్లనే ఆ గోడ విరిగి ఒక మామూలు దొంగ మీదికి విరిగి పడి వాడి ప్రాణం తీసింది. దీనంతటకు కారణమైన ఆ ధనిక వర్తకుడు ఎవ్వడు అని అడిగాడు మహారాజు ఆవేశంగా. ఆ పని చేసింది ఈ వరహాల శెట్టిగారి తండ్రే ప్రభు, అన్నాడు కంసాలి రాజుతో చల్లగా. ఓహో, న్యాయం తిరిగి తిరిగి చేరాల్సిన ఇంటికి తిరిగి చేరిందన్నమాట. పిలిపించండి వాడిని. ఆజ్ఞాపించాడు రాజుగారు. అప్పుడు వరహాల శెట్టి ఇలా అంటాడు. మా నాన్నగారిని ఇప్పుడు పిలిపించలేము ప్రభు. ఆయన చనిపోయి చాలా కాలమే అయ్యింది. అయితే ఆ శిక్షను నువ్వే అనుభవించు అన్నాడు మంత్రి. నీ తండ్రి హంతకుడు అని రుజువయ్యింది. అతన్ని న్యాయస్థానం ముందు నిలబెట్టవలసిన బాధ్యత నీదే. అతను చనిపోయాడు అంటున్నావు, నిజమే కావచ్చు. అయినా అతనికి బదులు ఎవరో ఒకళ్ళు ఈ శిక్షను అనుభవించకపోతే ఎలాగా? హంతకుడైనా నీ తండ్రి నుండి నీకు ఆస్తిపాస్తులన్నీ సంప్రదించాయి. వాటితో పాటు అతని నేరాలు కూడాను. నీవు ఆ నేరాల నుండి ఊరికే తప్పించుకొని పోలేవు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను ఈ ఘోర నేరం వెనుక ఉన్న అసలు సూత్రధారి నువ్వే అయ్యి ఉంటావని. నా ఊహ నిజమయ్యింది. ఇంకా నీకు జీవించే అర్హత లేదు. మేం నీకు మరణదండన విధిస్తున్నాం. వర్తకుడిని శిక్షించటం కోసం కొత్త వధ్యశిలను ఒకదాన్ని సిద్ధం చెయ్యమని ఆజ్ఞాపించాడు రాజుగారు. ఒకవైపున బలవంతులు అలాంటి శిక్షను ఒకదాన్ని సిద్ధం చేసి శిక్షను అమలు చేసేందుకు కత్తులు నూరుతుండగా మంత్రిగారికి ఒక అనుమానం వచ్చింది. ఈ శిల పెద్దది, దీని నివిడి ఎక్కువ. చూడక వ్యాపారి మెడ సన్నం. ఇంత సన్నగా ఉండే మెడ విద్యాశిలలో సరిగ్గా ఇమడదు కదా, మరెట్లా అని తన అనుమానాన్ని దాచుకోకుండా రాజు దగ్గరికి వెళ్ళి ప్రస్తావించాడు మంత్రి. తను ఈ సంగతి ముందే ఎందుకు గమనించలేదు అని రాజుగారికి చాలా సిగ్గు వేసింది. మరేం చేద్దాం అని ఆయన మంత్రిని అడిగారు. అయితే మంత్రికి అదే సమయంలో ఒక ఆలోచన తోచింది. ఇతని తల శిలలో పట్టకపోతే మాత్రం నష్టమేముంది? శిక్షను ఎలాగైనా అమలు చేయాల్సిందే. వీడి బదులు లావుపాటి మేడ ఉండేవాడిని ఎవరినైనా వెతికి ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. రాజుకు ఈ సలహా బాగా నచ్చింది. వెంటనే సైనికులు ఊరంతా వెతకడం మొదలు పెట్టారు. పట్టెడంత పెద్ద మెడ ఉన్న లావుపాటి మనుషుల కోసం. అలా వెతుకుతున్న సైనికుల చూపు సంతోషంగా అటు ఇటు తిరుగుతున్న శిష్యుడి మీద పడింది. అతను నెలల తరబడి అరటిపళ్ళు, నెయ్యి, తేనె, అన్నం, గోధుమ రొట్టెలు తిని తిని బాగా క్రొవ్వు పట్టి ఉన్నాడు. మరి సైనికులు తన మీదికి తూకి పెడరెక్కలు విరిచి పట్టుకోగానే శిష్యుడు గింజుకున్నాడు. నేనేం తప్పు చేశాను? నేను నిరపరాధిని, సన్యాసిని. కావచ్చు, కానీ విద్యాశిలకు సరిపోయేంత మెడ ఉన్నవాడిని పట్టుకురామని రాజాజ్ఞ అని సైనికులు శిష్యుడిని శిక్షించడం కోసం తీసుకుపోయారు. అప్పటికి గాని తన గురువుగారి హెచ్చరికలోని మర్మం అర్థం కాలేదు శిష్యుడికి. ఇది పిచ్చివాళ్ళ రాజ్యం నాయనా, ఇలాంటి చోట ఉండటం ప్రమాదం అని అతనికి చిలక్కి చెప్పినట్లు చెప్పారు ఆయన. తను వినలేదు. దీన్నే స్వర్గం అనుకున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు అని అతనికి ఏడుపు వచ్చేసింది. ఇక వేరే దారేది లేదు. దేవుడా, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు. మరెప్పుడు గురువు గారి మాటను జవదాటాను అని అతను మౌనంగా గురువుగారిని మనసులో తలుచుకున్నాడు. దేవుడు తన మనసులోని మాటను నేరుగా గురువుగారికే చేర్చాడు.
అద్భుత శక్తులున్న ఆయన తక్షణం శిష్యుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. తరువాత ఈ కథలో ఏం జరిగిందో రెండో భాగంలో చూసేద్దాం.